ఇవైతే మన విద్యార్థి బాత్రూమ్స్ ఇక్కడ చూపిస్తే బాగుండదు కాబట్టి ఈయనకి వచ్చేయండి. ఇక్కడ నేను కూర్చుంటాను, ఇక్కడ మా అన్న కూర్చుంటాడు, ఇక్కడ వరుణ్ కూర్చుంటాడు, ఇక్కడ ఇంకో ఇద్దరు కూర్చుంటారు. ఇందాక వస్తుంటే మొత్తం చెట్లు ఉంటాయి కదా, అక్కడ ఒక పురుగు లోపల పడి మొత్తం ఉబ్బిపోయింది, ఎర్రగా అయిపోయింది. అందరు ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత నేను ఈ లాంగ్ వీడియో చేస్తున్నాను. ఈ రోజు అయితే నేను వర్గల్కి వెళ్తున్నాను. ఇంతకు ముందు వర్గల్లో కొద్ది రోజులు చదువుకునంటే అక్కడ నాకు ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. ఆయన కడపలో ఉంటాడు. సో నిన్న మా ఇంటికి వచ్చాడు. ఇంకా చాలా రోజులు అయింది కదా వర్గల్కి వెళ్ళని చెప్పేసి ఇద్దరం కలిసి ఈ రోజు వర్గల్కి వెళ్తున్నాము. మనకి ఇక్కడ తెలంగాణలోనే ఫస్ట్ బాసర సరస్వతి అమ్మవారు, తర్వాత ఈ వర్గల్ విద్యా సరస్వతి అమ్మవారే చాలా ఫేమస్ అండి. అక్కడ ఎంతమంది అయితే వెళ్ళి అక్షరాభ్యాసం చేసుకుంటారో ఇక్కడ కూడా అంతమంది వస్తారు. చాలా బాగుంటుంది టెంపుల్ కూడా. సో ఈయననే మా ఫ్రెండ్ పరమేష్. ఇప్పుడు ఇంకా ఇద్దరం కలిసి వర్గల్కి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత టెంపుల్ మొత్తం చూపించడానికి అయితే ట్రై చేస్తాను. శివాజీ మహారాజ్ గుట్ట మీద నుంచి కింద నుంచి పైకి తీసుకుంటా అప్పుడు ఇంకా బాగుంటుంది. ఇక్కడ ఓన్లీ సరస్వతి అమ్మవారే కాదు, వెంకటేశ్వర ఆలయం ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కూడా అంటే కొత్తగా కట్టారు. నేను ఇంతకుముందు చదువుతున్నప్పుడు లేకుండే. సో వ్యూ బాగుంటుందని చెప్తే వెళ్తున్నాం ఇప్పుడు. ఇందాక పరమేశ్ చెప్పిండే, నాకు కూడా తెలియదు ఇక్కడ ఉందని. అట్లే దర్శనం కూడా చేసుకోవచ్చు స్వామివారిది. అట్లే ఉంటుంది. అదే వ్యూ చూడండి, చాలా బాగుంటుంది. చుట్టూ పచ్చని పొలాలు, ఇక్కడ ఆలయం. ఇక్కడ వెంకటేశ్వర ఆలయం ఉంది కదండి, ఇటు పక్కకే మెయిన్గా సరస్వతి అమ్మవారి దేవాలయం కూడా ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు ఇంక ఇక్కడ దర్శనం అయిపోయింది. ఇప్పుడు అమ్మవారి దేవాలయంకి వెళ్దాం. వ్యూ చూడండి, అసలు నిజంగా చాలా బాగుంది. కాదు పరమేశ్, అసలు ఇంతకుముందు నేను వచ్చినప్పుడు ఇక్కడ ఏమంటారు అక్కడ మండపం కానీ ఆ గుడి ఏది లేకుండే. అసలు అవి ఎప్పుడు కట్టారు? అవన్నీ ఏం లేవు. ఫస్ట్ వచ్చేసి మనకి మండపం కూడా ఏది లేదు. కింద ఇప్పుడు కనిపిస్తుంది కదా మండపం, అక్షరాభ్యాస మండపము. ఇప్పుడైతే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి ప్రతిష్ఠ చేశారు. దాని తర్వాత వచ్చేసి ఈ పెద్దగా మండపం కనిపిస్తుంది కదా, ఇదంతా మనకి అక్షరాభ్యాస మండపము. అక్షరాభ్యాసాలు బాసర తర్వాత ఇక్కడే చాలా ఎక్కువ ఇదని చెప్తారు. అలాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి, ఇవన్నీ కొత్తగా వచ్చాయి. అలాగే రీసెంట్ గా కూడా మనకి అక్షరాభ్యాస మండపం పక్కనే శివాలయం కూడా ప్రతిష్ఠ జరిగింది. అంతా అలాగే గుట్ట మీద ఎవరు ఈ దేవుడు లేరు అనేసి లేరు, అన్ని దేవతలు ప్రతిష్ఠ అయిపోయినారు. అదే అంటే నేను అప్పుడు చదువుకుంటే నేను వచ్చిన అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెంకటేశ్వరాలయం లేదనుకుంటా కదా. లేదు, అదే ఓన్లీ అమ్మవారు లక్ష్మీ గణపతి, కింద స్వయంభూ శంభులింగేశ్వర స్వామి మూడు మాత్రమే ఉంది. అదే ఇంక ఇప్పుడు మనం అక్కడ మెయిన్ ఆలయంకి వెళ్దాం. అయితే ఇక్కడ వెంకటేశ్వర ఆలయం ఉంది కదండి, దీని కింద ఇక్కడ కార్తీక మాసంలో లక్ష దీపోత్సవం జరుగుతాయంట ప్రతిసారి. ఇది మెయిన్ ఆలయం గోపురం అండి, సరస్వతి అమ్మవారిది. ఇక్కడ ఏ యాగాలు కానీ హోమాలు చేయాలనుకున్నా కూడా ఇక్కడ ఉన్న హోమశాలలోనే జరుగుతాయి. ఇక్కడే అన్నీ ఎప్పుడు కానీ హోమం చేయాలనుకుంటే ఇక్కడే చేస్తారు, దేనికి సంబంధించిన అయినా కూడా. మనకు ప్రతి మూల నక్షత్రానికి అమ్మవారి జన్మ నక్షత్రం కాబట్టి ఇక్కడ లక్ష పుష్పార్చన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ప్రతి మూలకి కూడా ఇక్కడ చండీ హోమం అయితే జరుగుతుంది. ఇక్కడేనా? ఇదే అక్షరాభ్యాస మండపం అండి. ఇట్లా లోపలికి వెళ్తే 2 ఫ్లోర్లు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ వెనకాల కనిపిస్తుంది మండపం ఉంది కదండి, వసంత పంచం అప్పుడైతే మొత్తం నిండిపోతుంది. చాలామంది వచ్చి ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకుంటారు. ఇంకా ఏమంటారు అంటే విద్య ప్రారంభించాలనుకునే వాళ్ళకి బాసరాలోనే కాదు ఇక్కడ కూడా చాలామంది భక్తులు వస్తారు. ఈ మండపమే కాకుండా పైన ఇంకా 2 ఫ్లోర్లు ఉన్నాయి. అన్ని ఫ్లోర్లు కూడా మొత్తం అనేది నిండిపోతాయి అన్నమాట అక్షరాభ్యాసాలతోనే. ఓకే, విద్యా సరస్వతి అమ్మవారు. అదృష్టం కొద్దీ అమ్మవారి ప్రసాదం అయితే దొరికింది. ఇప్పుడు ఇక్కడ సరస్వతి అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత కిందికి ఎగ్జిట్కి ఇట్లా వస్తే ఇక్కడ సరస్వతి అమ్మవారి స్టాచ్యూ ఉంటుందండి. ఒకవేళ మీరు కావాలంటే ఇక్కడ ఫొటోస్ కూడా దిగొచ్చు, చూడడం కూడా చాలా బాగుంటుంది. ఇంకోటి ఇక్కడేమో మనకి లక్ష్మీ గణపతి ఆలయం ఉంటుంది, శనేశ్వర ఆలయం ఉంటుంది, ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం, ఇక్కడ శివాలయం ఉంటుందండి. మీరు అక్కడ దర్శనం చేసుకుని వచ్చి ఇవన్నీ కూడా దర్శించుకోవచ్చు.
బాగుంది, మామూలుగా లేదు అసలు. దేవాలయం చాలా రోజుల తర్వాత చూస్తుంది కదా, అసలు అనుభూతి వేరే ఉంది, చాలా బాగుంది. అమ్మవారి దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది. ఇందాక చెప్పా కదండి, అక్కడ కింద అక్షరాభ్యాస మండపం అని చెప్పి ఇంకా 2 ఫ్లోర్స్ ఉంటాయని కదా, ఒకటేమో పైన ఇంకోటేమో ఇక్కడ. ఇది మెయిన్ అమ్మవారి గోపురం. లక్ష్మీ గణపతి స్వామి. ఇక్కడ అమ్మవారి అక్షరాభ్యాసాలే కాకుండా ఇంకా శని పూజలు కూడా చాలా జరుగుతాయండి. శని త్రయోదశి రోజు అయితే వేల మంది వచ్చి ఇక్కడ పూజ చేసుకుంటారు. చాలా అంటే చాలా అద్భుతంగా జరుగుతాయి. అమ్మవారితో పాటు ఇక్కడ శనీశ్వరాలయం కూడా చాలా అంటే చాలా ఫేమస్. ఇది సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం. అమ్మవారి టెంపుల్ ఉంది కదా, దాని పక్కకే ఆశ్రమం ఉంటుంది, అంటే పాఠశాల ఇక్కడ ఉంటుండే. ఇక్కడ వెనకాల బ్యాక్ సైడ్ ఇక్కడ సంధ్యావందనం చేసుకుంటుండే. పక్కకే మాకు ఇక్కడ వేద పాఠశాల ఉంటుంది. ఒకసారి చూపిస్తానండి. ఇప్పుడు ఉందా బంద్ అయింది అది? ఇప్పుడు ఇక్కడైతే ఎవరు లేరు. అవునా, చూద్దాం. ఆహా, అంతకుముందు ఇక్కడనే ఉంటుండే కదా మనం. అరే గొల్లెం ఉంది, చూడొచ్చేమో. వెళ్ళొచ్చు. వెళ్దామా? ఎవరేమన్నారు? బాగుంది. అప్పుడు ఇట్లా లేకుండే, ఇవి కొత్తగానే ఇవి కదా. ఇదంతా ఒకటే హాల్ ఉంటుండే. మొత్తం వదిలేసేసరికి దుమ్ము పట్టింది. విద్యార్థులు మన ఒక్కొక్కరికి ఒకటి ఇస్తుండే కదా. ఇక్కడ నుంచి అప్పుడు ఏమైనా చూస్తుండే, ఎవరు పేరెంట్స్ వస్తారు. మీరు ఒకటి గమనించారో లేదో, ఇందాక కన్ను మంచిగానే ఉండే, ఇప్పుడు పాడైంది. ఇందాక వస్తుంటే మొత్తం చెట్లు ఉంటాయి కదా, అక్కడ ఒక పురుగు లోపల పడి మొత్తం ఉబ్బిపోయింది, ఎర్రగా అయిపోయింది. ఇంకా చూడాలి, అది తగ్గట్లేదు ప్రస్తుతానికి. ఇదండి వ్యూ అయితే అమ్మవారిది దేవస్థానం. దీని పక్కకే వేద పాఠశాల. ఏంటిది ఏదో అంటున్నా. లోపల నుంచి ఇట్లా బయటకు రాగానే ఇక్కడ అంతా మేము వస్త్రాలు ఆరేసుకుంటుండే. ఇప్పుడైతే ఎవరు లేరు. ఇప్పుడు విద్యార్థులంతా కొత్తగా ఒక బిల్డింగ్ కట్టారు, అంటే ఇది కొద్దిగా పాతగైందని చెప్పేసి అక్కడ ఉన్నారంట విద్యార్థులు. వీలైతే అక్కడికి వెళ్ళి కూడా చూపిస్తాను. ఇక్కడ గోపురం కనిపిస్తుంది కదండి, ఇది మెయిన్ ఆలయం గోపురం, సరస్వతి అమ్మవారిది. అక్కడ జెండా కనిపిస్తుంది, అక్కడ కార్తీక మాసంలో ఆకాశ దీపం పెడతారు ప్రతిసారి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మరి? ఇప్పుడు కింద విద్యార్థులంతా చదువుకునే కళ్యాణ మండపం. అదే అప్పుడు మనం ఇక్కడ కదా. అవునవును, ఇక్కడ ఇక్కడనే మేము అంతా చదువుకుంటుండే, మా బ్యాచ్. ఒకరు బయట ఒకరు లోపల. చూపిస్తాను. ఇవైతే మన విద్యార్థి బాత్రూమ్స్. ఇక్కడ చూపిస్తే బాగుండదు కాబట్టి వెనక్కి వచ్చేయండి. ఇదైతే మా బ్యాచ్ చదువుకునే ప్లేసు. ఇక్కడ నేను కూర్చుంటాను, ఇక్కడ మా అన్న కూర్చుంటాడు, ఇక్కడ వరుణ్ కూర్చుంటాడు, ఇక్కడ ఇంకో 2 కూర్చుంటారు. ఇదైతే కళ్యాణ మండపం. ఓపెన్ లేదా? ఓపెన్ ఓపెన్ ఉంది. ఇదే కళ్యాణ మండపం. అక్కడ రాముల వారు. ఇక్కడ సరస్వతి అమ్మవారి మండపంలో ఇక్కడ ఆపోజిట్లోనే మేము అందరం కూర్చొని రోజు చదువుకుంటుండే. ఇదంతా అదే ఏరియా. ఇంకా సంధ్యావందనం చేసుకునే ఏరియా చూపిస్తానండి. ఎక్కడ? ఇక్కడనే కదా మనం, కింద కదా. కన్ను అయితే మొత్తం పాడైపోయింది. మేము చదువుకునే ఏరియా అని చెప్పాను కదండి, దానికి కిందనే ఇక్కడ సంధ్యావందనం చేసుకుంటుండే ప్రతిరోజు. ఇదంతా సంధ్యావందనం చేసుకునే ఏరియా. అంతా గుడికి అటాచ్ అయ్యే ఉంటుంది, దేవాలయంకి. ఇది పాత సత్రం. విద్యార్థులు ఇక్కడే భోజనం చేస్తున్నారు. అవును, మనం ఇప్పుడు ఇక్కడే చేస్తుండే కదా. ఇదంతా భోజనం ఏరియా. చదువుకోవడం, కిందికి వచ్చి తినడం, మళ్ళీ దీని పైకి వెళ్ళి అక్కడ పైన పడుకోవడం. ఇది వచ్చేసి ప్రస్తుతానికి విద్యార్థులు చదువుకునే పాఠశాల. ఇంతకుముందు అక్కడ ఉంటుండే, ఇప్పుడు ఇక్కడికి షిఫ్ట్ అయిపోయారు అందరూ. ఏమన్నది ఇప్పుడు చూడు, ఎంత బాగుంది.
जगदीशो भुवनत्रये निवसतो देवान् मनुष्योरगान् संस्थातुं करुणानिधिः करुणया मार्ताण्डवंशेययो कौसल्यानि च गर्भसम्भवभृते जन्मस्य साधारणे जाते श्रीरघुनायकस्य जननं देयादिदं मङ्गलं भोजनमध्ये भगवन्नामस्मरण गोविन्द दिशि विदिशि तिरस्कृत्य सावित्रमर्षिः बाह्यान्धकारक्षत जगतगतङ्कार भूम्ना स्वधाम्ना दोःखर्जो दूरकर्जद्विबुधरिपुवधू कण्ठवैकल्यकल्या ज्वालाजाज्वल्यमाना वितरतु भवतां भीप्सया भीप्सितानि అదండి ఇక్కడితోటైతే అన్ని ఆలయాలు మంచిగా దర్శనం అయిపోయినాయి. మీరు కూడా ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా రండి. అసలు ఎందుకంటే ఇక్కడికి వస్తే అమ్మవారి అనుగ్రహంతో చదువు ఉత్తీర్ణత అయితే ఖచ్చితంగా ఉంటుంది, విద్య మంచిగా అబ్బుతుంది. ఇక్కడికి మెయిన్గా చాలామంది వచ్చేదే అసలు చదువు కోసం. ఇంకోటి అక్షరాభ్యాసాలు అనేవి ఇక్కడ చాలా అంటే చాలా జరుగుతాయి. వసంత పంచమి రోజు అయితే కొన్ని వేల మంది భక్తులు వస్తారు ఎక్కడెక్కడ నుంచో. మనకి బాసరా ఎంత ఫేమసో అంత ఫేమస్ అండి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఒకసారి వచ్చి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకోండి. ఎందుకంటే చాలా దగ్గర, మనకి హైదరాబాద్ నుంచి మా అంటే 45 కిలోమీటర్స్ ఉంటుంది. ఒకసారి వచ్చి అందరూ అమ్మవారి దర్శనం చేసుకోండి.